ఈ అమ్మాయి వచ్చి అబ్బాయికి స్పృహ తప్పే ఇంజెక్షన్ ఇస్తుంది. అప్పుడు అబ్బాయి, అరే మేడం, మీరు ఏమి గుచ్చారు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, ఏమీ లేదు తమ్ముడు, నా ఉంగరం తగిలినట్లుంది, నన్ను క్షమించు అని అంటుంది. అబ్బాయి సరేలే అంటాడు. కొద్దిసేపటి తర్వాత అబ్బాయి స్పృహ కోల్పోతాడు. ఆ అమ్మాయి వచ్చి అతని పర్స్ మరియు ఫోన్ దొంగిలించి కొంచెం దూరం వెళ్లి బట్టలు మార్చుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి ఆమెను చూసి, ఈ రోజుల్లో పిల్లల అలవాట్లు చాలా చెడిపోయాయి, తల్లిదండ్రులు పిల్లలను చదివించడానికి పంపిస్తే వాళ్ళు ఇలా బట్టలు మార్చుకుని తిరగడానికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఈ అబ్బాయిని చూస్తాడు. అబ్బాయికి స్పృహ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి, అరే అబ్బాయి, నువ్వెందుకు నేల మీద పడి ఉన్నావు అని అడుగుతాడు. అబ్బాయి జరిగినదంతా చెబుతాడు. తన జేబులో పర్స్ మరియు ఫోన్ లేకపోవడం చూసి, అంకుల్, ఆ అమ్మాయి నా ఫోన్ కూడా తీసుకుని పారిపోయింది అని అంటాడు. ఆ వ్యక్తి, చూడు, ఆ అమ్మాయి ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు, ఆమెను పట్టుకుని నీ ఫోన్ తీసుకో అని చెబుతాడు. అప్పుడు అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయి, ఓ, అయితే నువ్వా నా ఫోన్ దొంగిలించింది అంటాడు. ఆ వ్యక్తి, నీకు ఆమె తెలుసా అని అడుగుతాడు. అబ్బాయి, అవును, ఈమె నా మాజీ ప్రేయసి, చూడండి, నా ఫోన్ కూడా ఆమె చేతిలోనే ఉంది అని అంటాడు. ఆ వ్యక్తి, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంతగా దిగజారిపోయారంటే ఏదైనా చేస్తున్నారు, ఈమెను పోలీసులకు అప్పగించాలి అంటాడు. దానికి ఆ అమ్మాయి, అంకుల్ గారు, మీరు అనుకుంటున్నట్లు నేను అలాంటి అమ్మాయిని కాదు అని చెబుతుంది. ఆ వ్యక్తి ఆమెను గద్దించి పోలీసులకు ఫోన్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు అబ్బాయి అతన్ని ఆపి, అంకుల్, వదిలేయండి, ఎక్కువ గొడవ చేయడం వల్ల ప్రయోజనం లేదు అంటాడు. దానికి ఆ అమ్మాయి, అరే, గొడవ చేస్తేనే కదా గుట్టు రట్టయ్యేది అంటుంది. ఆ వ్యక్తి, ఎలాంటి గుట్టు? ఆగిపో, నన్ను చూసి నువ్వు పట్టించుకోకుంటే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేసి, వీడియోను లైక్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అసలు విషయం ఏమిటంటే, ఆ అబ్బాయి ఈ అమ్మాయి ప్రైవేట్ ఫోటోలను తన ఫోన్లో దాచిపెట్టి వాటిని చూపించి ఆమెను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఆ అమ్మాయి విసిగిపోయి అందుకే ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. ఈ విషయం విన్న ఆ వ్యక్తి ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తాడు.